హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ శుక్రవారం రోజున ఉప్పుతో కనుక దీపం వెలిగిస్తే మీకున్న ఆర్థిక సమస్యలు 100% తొలగిపోతాయి. అవి ఎలా చేయాలి, ఉప్పు దీపం ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక ఏంటంటే ఈరోజు శుక్రవారం చాలా మంచి రోజు. అంటే డైలీ పూజ చేయని వాళ్ళు కూడా ఈరోజు శుక్రవారం కనుక ఈరోజు ఖచ్చితంగా పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ పూజను మనం ఇంకొంచెం పెంచుకున్నట్లయితే, అంటే ఈరోజు మామూలుగా పూజ కాకుండా మనం ఉప్పుతో కనుక లక్ష్మీదేవికి దీపం వెలిగించినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈరోజు మనం సాయంత్రంలోగా ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అందరం ఉదయాన్నే లేస్తాము, అలాగే ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాము, పూజ గదిని అంతటినీ శుభ్రం చేస్తాము. అయితే ఈరోజు కనుక మనం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి మనం ఈరోజు మన ఇంట్లో ఉన్న మన పూజ గదిలో ఉన్న దేవిని పటాలను నీట్గా తుడుచుకొని గంధం పెట్టి బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఉన్న దేవుని పటాలన్నిటినీ పూలతో అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్న తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకొని అందులో కుంకుమ పసుపు చల్లుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది. అంటే మన పూజ గది ఎప్పుడు బాగుంటుంది. మన ఇంట్లో ఒక ప్రత్యేకంగా మన ఇంట్లో పూజ చేసినప్పుడు మన ఇల్లు ఎంత కళతో ఉంటుందో అలాగే మన పూజ గదిలో కూడా మనం అంత నీట్గా సర్దుకున్నట్లయితే మన పూజ గది కూడా అంతే కళతో ఉంటుంది. అంటే మన ఇంట్లో ఏదైనా పండుగలు కానీ ఏదైనా వ్రతాలు కానీ చేయించుకున్నప్పుడు మన ఇల్లు ఎంత కళతో కనిపిస్తుంది, అలాగా మన పూజ గదిని కూడా అంతే కళలాగా కనిపించాలి. అంటే మన పూజ గదిని నీట్గా అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్న తర్వాత మనం ఒక 2 ప్రమిదలను తీసుకొని రావాలి. ఒక 2 చిన్న అయినా పర్లేదు, పెద్ద అయినా పర్లేదు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ప్రమిదలని కడిగి మంచిగా కొంచెంసేపు నీళ్ళలో పెట్టిన తర్వాత, నీళ్ళలో పెడితే ఎక్కువ ఆయిల్ గుంజదనమాట. అలా తర్వాత వాటిని కొంచెం ఆరబెట్టి వాటికి గంధంతో 5 బొట్లు పెట్టాలి. 5 బొట్లు పెట్టిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక ప్రమిదలో ఉప్పు వేయాలి. అంటే కల్లుప్పు వేయాలి. కల్లుప్పు అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది. అలాగే ఉప్పు దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలా ఒక ప్రమిదలో కల్లుప్పు వేసి కల్లుప్పు మీద కొద్దిగా కుంకుమ పసుపు చల్లాలి. అలాగే ఇంకొక ప్రమిద ఆ కల్లుప్పు మీద పెట్టి అందులో మనం ఆవు నూనె కానీ నెయ్యి కానీ పోసి మంచిగా అందులో ఒక్క ప్రమిద కాకుండా 2 ప్రమిదలు కలిపిన ఒక ఒత్తిని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆ ప్లేట్ని మనం పెట్టిన ఆ ప్రమిదలు రెండింటిని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకుంటాం కదా, ఆ ప్లేట్ని మనం లక్ష్మీదేవి ముందు పెట్టుకోవాలి. అలా లక్ష్మీదేవి ముందు పెట్టుకున్న తర్వాత అక్కడ కొన్ని అక్షింతలు చల్లుకొని పూజ చేసుకోవాలి. తర్వాత మనం పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం లక్ష్మీదేవికి పూలతో అలంకరిస్తాము. తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని నైవేద్యం పెట్టాలి. అంటే పాలతో చేసిన పదార్థాలు కానీ ఏదైనా స్వీట్ ఐటెం కానీ మనం దేవునికి సమర్పించాలి. అలా సమర్పించిన తర్వాత మనం దీపారాధన చేయాలి. అంటే మనం అగరబత్తితో దీపం వెలిగించాల్సి ఉంటుంది. చాలామంది తెలియక అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా అస్సలు వెలిగించకూడదు. అలా వెలిగించినట్లయితే లక్ష్మీదేవికి మన మీద కోపం వస్తుంది. దీపాన్ని వెలిగించి హారతి ఇచ్చిన తర్వాత మనం మన ఇంట్లో ఉన్న బొగ్గులు కానీ వాటిని మంచిగా వేడి చేసుకొని లక్ష్మీ అమ్మవారికి పొగ వేయాలి. అంటే గుగ్గిలం మైసాచితో పొగ వేసి మన ఇంట్లో ఉన్న ఏదైనా చెడు శక్తి ఉంటే అవన్నీ బయటికి పోతాయి. అలా పొగ వేసుకుంటే మన ఇంటికి అంతటికి మంచి జరుగుతుంది. అలా చేసిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి ఆ అమ్మవారిని కోరుకోవాలి. మాకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి తల్లి, మేము భవిష్యత్తులో బాగుండాలి, మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, మేము ఆర్థికంగా స్థిరపడాలి, మాకు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండకూడదు అని అమ్మవారిని వేడుకొని దీపం వెలిగిస్తాము. అప్పుడు ఒక 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత మన పూజ పూర్తవుతుంది.
ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్